హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేరళలోని మలప్పురం జిల్లాలోని కాంజీపుర అనే గ్రామంలో కబీర్ అనే వ్యక్తి కూతురు సుబీరా ఫర్హత్తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈమె వయసు 21 సంవత్సరాలు. కబీర్ సుబీరా పుట్టిన కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకొని కూతురుతో ఉంటున్నాడు. సుబీరా చదువు పూర్తయ్యాక ఈమె ఒక డెంటల్ క్లినిక్లో పనిచేయడం ప్రారంభించింది. రోజు ఇంటి నుండి బయలుదేరి బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కి కొద్ది దూరం ప్రయాణించి డెంటల్ క్లినిక్కి చేరుకునేది. వీళ్ళ ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో అన్వర్ అనే వ్యక్తి ఇల్లు ఉంది. ఇతని వయసు 38 సంవత్సరాలు. ఇతను సుబీరా తండ్రి కబీర్తో క్లోజ్గా ఉండేవాడు. ఇంటికి కూడా వస్తూ పోతూ ఉండేవాడు. అప్పుడు ఇతని దృష్టి సుబీరా మీద పడింది. సుబీరా మెడలో బంగారు గొలుసు, చెవికి బంగారు ఆభరణాలు ఉండడం గమనించాడు. అన్వర్ చాలా దొంగతనం కేసుల్లో ఇంతకు ముందు జైలుకు వెళ్ళి వచ్చాడు. కొన్ని నెలలు ఆ కాలనీలో మాయమయ్యేసరికి చుట్టుపక్కల వాళ్ళు అడిగితే పని మీద వేరే ఊరు వెళ్ళానని చెప్పేవాడు. ఇతనికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండేవి. ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి కోలుకునేందుకు అన్వర్ ఒక ప్రణాళిక రచించాడు. సుబీరా మెడలోని బంగారం, చెవులకి ఉన్న బంగారం కొట్టేస్తే తను ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతానని భావించాడు. ఆ రోజు మార్చి 10, 2021. కరోనా కేసులు కేరళలో విలయతాండవం చేస్తున్నాయి. మాస్క్ లేనిదే ఎవరూ బయటికి రావడం లేదు. సుబీరా మాస్క్ పెట్టుకొని ఉదయం 9 గంటలకు డెంటల్ క్లినిక్కి బయలుదేరింది. సాయంత్రం 4 అయ్యింది. డెంటల్ క్లినిక్ డాక్టర్ సుబీరాకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఈమె తండ్రి కబీర్కి ఫోన్ చేశాడు. ఈరోజు సుబీరా క్లినిక్కి రాలేదు, ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు. ఆ మాట విన్న కబీర్కి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అదేంటండి, ఉదయమే కదా బయలుదేరింది మీ క్లినిక్కి అని కంగారుగా చెప్పాడు. ఎవరైనా స్నేహితుల ఇళ్ళకో బంధువుల ఇళ్ళకో వెళ్ళి ఉంటుందేమో కనుక్కోండి. వాళ్ళ దగ్గరికి రాకపోతే రేపు ఉదయం పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని డాక్టర్ చెప్పాడు. కబీర్ వాళ్ళ బంధువుల ఇళ్లలో వాకబు చేశాడు. ఎవరూ రాలేదని చెప్పారు. ఫ్రెండ్స్ని వాకబు చేసినా రాలేదని చెప్పారు. రాత్రి వేళలో దగ్గర లేని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్ళుండదు, తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఉంటుంది, ఉదయాన్నే వచ్చేస్తుంది అని ధైర్యం చెప్పి పోలీసులు కబీర్ని పంపించారు. మర్నాడు ఉదయం పోలీసులు సుబీరా ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లో సుబీరా తండ్రి కబీర్తో పాటు అన్వర్ కూడా ఉన్నాడు. పోలీసులు కబీర్ని వెంటబెట్టుకొని ఆ కాలనీ అంతా తిరిగి విచారించసాగారు. వీళ్ళ వెంట విచారించే ప్రయత్నంగా అన్వర్ కూడా వెళ్ళాడు. చాలామందిని అడిగినా మేము చూడలేదు అని వారు చెప్పారు. పోలీసులు ఆ కాలనీలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. సుబీరా ఫర్హత్ ఇంటికి 100 మీటర్ల దూరంలోని ఒక ఇంటికి సీసీటీవీ కెమెరా ఉండడంతో ఆ ఫుటేజ్ని పరిశీలించారు. అందులో సుబీరా నడుచుకుంటూ వెళ్ళడం రికార్డయింది. 100 మీటర్ల దూరం తర్వాత ఇంకో దుకాణానికి ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించగా అందులో సుబీరా దృశ్యాలు రికార్డు అవ్వలేదు. అలా బస్టాప్ వరకు ఉండే అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. ఏ ఒక్క ఫుటేజ్లోనూ సుబీరా రికార్డ్ అవ్వలేదు. అంటే అసలు సుబీరా బస్టాప్కే రాలేదు. సుబీరా ఇంటి నుండి కేవలం 100 మీటర్ల దూరంలోని సీసీటీవీ కెమెరాలో మాత్రమే సుబీరా రికార్డ్ అయింది. ఆ తర్వాత కెమెరాల్లో కనిపించలేదు. అంటే ఆ 100 మీటర్ల దూరంలోనే ఆమె అదృశ్యమైందని పోలీసులు గుర్తించారు. ఆ 100 మీటర్ల ప్రాంతంలోనే అన్వర్ ఇల్లు కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఉండే అందరినీ పోలీసులు విచారించారు. ఎవరూ కూడా మేము చూడలేదు అని చెప్పారు. అన్వర్ని అడిగితే వీళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు, నేను చూస్తే చెప్పేవాడిని కదా అని చెప్పాడు. ఇలా 40 రోజులు గడిచాయి. 2021 ఏప్రిల్ 21న ఒక స్థానికుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో ఒక విషయం చెప్పాడు. అది ఏంటంటే, మా ఇంటి పక్కన ఒక క్వారీ ఉంది, అది నిర్మానుష్య ప్రదేశం, అక్కడ ఒక చోట మట్టి తవ్వి కప్పిపెట్టినట్లుగా ఉంది అని చెప్పాడు. ఆ క్వారీ ప్రాంతం సుబీరా ఇంటి నుండి 300 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈలోపు సుబీరా సెల్ ఫోన్ లొకేషన్ వివరాలు పోలీసులకి లభించాయి.
ఆ క్వారీ ప్రాంతంలోనే సుబీరా సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్గా ఉందని సమాచారం అందింది. అక్కడే సుబీరా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు నిర్ధారణ అయ్యింది. పోలీసులు వెంటనే ఆ క్వారీ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ మట్టి తవ్వి కప్పిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ క్వారీ ప్రాంతం నుండి కేవలం 50 మీటర్ల దూరంలోనే అన్వర్ ఇల్లు కూడా ఉంది. పోలీసులు ఆ విషయాన్ని గమనించారు. ఈ అన్వర్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని చుట్టుపక్కల అన్ని పోలీస్ స్టేషన్లలో విచారించగా అన్వర్ మీద చాలా దొంగతనం కేసులు ఉన్నాయని, చాలాసార్లు జైలుకు వెళ్ళాడని పోలీసులకి తెలిసింది. వెంటనే అన్వర్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారి శైలిలో ప్రశ్నించగా అన్వర్ అన్ని విషయాలను చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సుబీరా ఒంటిపై ఉన్న బంగారం కోసమే చంపానని ఒప్పుకున్నాడు. మార్చి 10వ తారీఖు సుబీరా క్లినిక్కి వెళ్తూ ఉంది. మా ఇంటి ముందు నుండే వెళ్ళిందని, నేను వెనక నుండి వెళ్ళి ముక్కు నోరు గట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా చేసి చంపి బంగారం మొత్తం తీసుకొని పక్కన ఉన్న పొదల్లో మృతదేహాన్ని పడేశానని చెప్పాడు. అర్ధరాత్రి తర్వాత క్వారీ దగ్గరకు బాడీని తీసుకెళ్లి గొయ్యి తవ్వి అందులో పూడ్చానని చెప్పాడు. పోలీసులు ఆ క్వారీ ప్రాంతంలో తవ్వగా సుబీరా కుళ్ళిపోయిన మృతదేహం దొరికింది. పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి బాడీని పంపించి అన్వర్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.